ఆ వివాదం పరిష్కరించడమే ప్రభుత్వాల పని. ఊరకడే కూర్చొని నిద్రపోవడానిక రెవెన్యూ శాఖ ఎందుకుంది? వాళ్ళకి వీళ్ళకి వచ్చిన వాళ్ళకి టిఫిన్లు పెట్టడానిక, భోజనాలు ఏర్పాటు చేయడానిక, మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్తే అది కాదు కదా. వాళ్ళ ఉద్యోగమే ఇది. ఒక చక్కటి కడుపు నిండా ఉండే వ్యవస్థని కుళ్ళబొడిచి చంపేసి దాని మీద ఒక బద్నాం చేసేసి సర్వనాశనం చేసేసాం. ఆ దరిద్రమే ఇప్పుడు వెంటాడుతోంది. అదే కర్ణముల వ్యవస్థ. ఒకప్పుడు కర్ణముల వ్యవస్థ అనేది ఉండేది. కర్ణంకి ఏ భూమి ఎక్కడి నుంచి ఎక్కడికి అద్దనేది తెలుసు. అతని తర్వాత వాళ్ళ కొడుక్కి తెలుసు. వారసత్వంగా అదొక విద్య అబ్బింది వాళ్ళకి. కర్ణముల వ్యవస్థ అనేది అద్భుతమైనటువంటి వ్యవస్థ అన్నాడు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో గ్రామకంఠం ఏది, దేవాదాయ శాఖదేది, అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారిదేది, శెట్టి గారిదేది, నాయుడు గారిదేది, చౌదరి గారిదేది, లెక్కలు తెలుసు వాళ్ళకి. అలాగే ప్రభుత్వ భూమి ఏదైతే మిగిలిందో దాంట్లో నుంచి ఏదైతే దళితులు బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి సేద్యం చేసుకోవడానికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు దాని మీద వచ్చే ఆదాయాన్ని పంచాయతీకి జమ చేయించేవాళ్ళు. ఆ డబ్బులతో గ్రామాల అభివృద్ధి జరిగేది ఆ రోజుల్లో. ఈ కర్ణముల వ్యవస్థ మీద కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు పీకేశారు దాన్ని? అతిపెద్ద రహస్యం అది. ఈ రోజు వరకు ఎవ్వడు చర్చ చేయని విషయం. ఎందుకు చేశారంటే కర్ణముల వ్యవస్థని గ్రామీణ ప్రాంతాలలో